ఈ మధ్య కాలంలో మనం పాస్ట్ 1 or 2 years నుంచి ఎక్కువగా వింటున్న న్యూస్ వచ్చేసి పేపర్ లీక్స్, స్కామ్స్ గురించి. మొన్నటికి మొన్న 10th పేపర్ లీక్, ఆ తర్వాత టీఎస్పీఎస్సీ గ్రూప్స్ పేపర్ లీక్. ఆ గ్రూప్స్ రిక్రూట్మెంట్ ఏజెన్సీలో ఉన్న అధికారులు వాళ్ళ రిలేటివ్స్కి ల్యాక్స్ల పేపర్ అయితే అమ్మేశారు. సో ఇవి రెండు స్టేట్ లెవెల్లో పక్కన పెడితే రీసెంట్గా సెంట్రల్ లెవెల్లో నీట్ ఎగ్జామ్ వచ్చేసి ఎక్స్పోజ్డ్ అయిపోయింది స్కామ్ గురించి. నీట్ అంటే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. సో ఇది వచ్చేసి సెంట్రల్ లెవెల్లో మెడికల్ సీట్స్ కోసం విద్యార్థులకి ఎన్టీఏ ఏజెన్సీ కండక్ట్ చేస్తుంది. ఎన్టీఏ ఏజెన్సీ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. సో ఈ మధ్య రెగ్యులర్గా ఇవి వచ్చేసి ఇది ఒక స్కామ్స్ అనేవి ఎక్కువైపోతున్నాయి ఇండియాలో. ఇప్పటికే ఈ నీట్ స్కామ్ గురించి ఫైట్ జరుగుతూనే ఉంది. కొందరేమో నీట్ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేయమని, కొందరేమో ఆ స్కామ్ చేసిన వాళ్ళపైనే పర్టికులర్గా యాక్షన్ తీసుకోమని చెప్పేసి పిఎం గారికి సంబంధిత డిపార్ట్మెంట్స్కి కంప్లైంట్ చేయడం. అన్నిటి తర్వాత ఇప్పుడేమో ఫైనల్గా ఇండియాలో వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినటువంటి సివిల్స్ ఎగ్జామ్లోనే స్కామ్ జరిగింది. అదేంటంటే రెగ్యులర్గా మీరు ఎవరైనా న్యూస్ ఫాలో అవుతున్న వాళ్ళు కానీ న్యూస్ ఆర్టికల్స్ని అప్డేట్ చేసుకుంటున్న వాళ్ళు అయితే వాళ్ళకి ఈ విషయం తెలిసే ఉంటుంది. పూజా దిలీప్ రావు కేట్కర్, ఈమె వచ్చేసి ఒక లేడీ. Controversial IAS trainee Pooja Khedkar may lose her IAS seat. The Union Public Service Commission has filed an FIR against her for fraud and sent her a show cause notice. The notice also details UPSC's charges and actions against her. According to the UPSC ఎగ్జామ్లో చేసిన స్కామ్ ఏంటంటే ఓబీసీలో నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ ఒకటి తీసుకుంది, తర్వాత ఐసైట్ ఉంది, మెంటల్ ఇల్నెస్ ఉంది అని చెప్పేసి ఒక ఫిజికల్లీ డిజేబుల్డ్ సర్టిఫికేట్ అయితే తీసుకుంది పీడబ్ల్యూడీ కింద. సో ఈ రెండు సర్టిఫికేట్స్ పెట్టుకుని ఆమె సివిల్స్ ఎగ్జామ్ అయితే అప్లై చేయడం జరిగింది యూపీఎస్సీకి. యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది, దాని రిజల్ట్స్ కూడా రావడం జరిగింది. సో అందులో ఓబీసీ కానీ ఓసీ కేటగిరీ కానీ ఆల్మోస్ట్ అన్ని కేటగిరీస్ 80 అబోనే ఉంది కట్ ఆఫ్. తర్వాత మనకి పీడబ్ల్యూడీ కేటగిరీకి మాత్రం ఓన్లీ 40 మార్క్స్గా ఉంది. సో ఈమె వచ్చేసి పీడబ్ల్యూడీ కింద సెలెక్ట్ అవ్వడం జరిగింది మెయిన్స్కి. ఆ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్కి వెళ్ళింది, మెయిన్స్ కూడా అలాగే క్లియర్ చేయడం జరిగింది. ఫైనల్గా యూపీఎస్సీ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోయింది. సో ఆ ఇంటర్వ్యూలో ఇంకా సక్సెస్ అవుతే మనకు ఆ ఇంటర్వ్యూ తర్వాత ఒక ర్యాంక్ అనేది అలాట్ చేస్తారు. ఆ ర్యాంకింగ్ని బట్టి మనకు పోస్టింగ్ వస్తుంది. సో ఈమెకు వచ్చేసి ఇంటర్వ్యూ తర్వాత 841 ర్యాంక్ అయితే వచ్చేసింది. ఆ ర్యాంక్కి వచ్చేసి ఈమె పీడబ్ల్యూడీ కేటగిరీలో ఐఏఎస్ పోస్ట్ అయితే రావడం జరిగింది. సో ఇదంతా జరిగి ఇక్కడ ఏం చేసిన స్కామ్ ఏంటంటే ఇంటర్వ్యూలో వాళ్ళు వచ్చేసి క్వశ్చన్ అడిగారు బోర్డు మెంబర్స్ ఇంటర్వ్యూ చేసేటప్పుడు. సో మీలో ఎవరికైనా యూపీఎస్సీ ఫుల్ ఫామ్, ఐఏఎస్ ఫుల్ ఫామ్ తెలిస్తే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ ఎలా వచ్చింది? మీరు ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసర్ కూతురు కదా, మీకు ఎందుకు ఈ నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ ఇచ్చారంటే అప్పుడు ఆమె చెప్పిన సమాధానం వచ్చేసి పూజా దిలీప్ రావు కేట్కర్ ఏం చెప్పిందంటే, మా ఫాదర్ అండ్ మదర్ వచ్చేసి సపరేట్ అయిపోయారు, ఇప్పుడు నా ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి యాన్యువల్ ఇన్కమ్ 0. సో నేను అందుకనే నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ అయితే అప్లై చేసుకొని తీసుకోవడం జరిగింది. తర్వాత నాకు వచ్చేసి మెంటల్ ఇల్నెస్ కానీ ఐసైట్ కానీ నాకు జెన్యున్ గానే ఉంది. సో నాకు పీడబ్ల్యూడీ కింద నేను అప్లై చేసుకున్నాను అని చెప్పేసింది. సో వాళ్ళ ఫాదర్ మదర్ సపరేట్ అయిపోయారని చెప్పేసి ఇంకా వాళ్ళ బోర్డు మెంబర్స్ కూడా యాక్సెప్ట్ చేశారు. ఈ ఐసైట్ గురించి, తర్వాత మెంటల్ ఇల్నెస్ గురించి ఎంఆర్ఐ స్కాన్ చేసి టోటల్గా ఆ రిజల్ట్ గురించి ఒక రిపోర్ట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సంబంధిత రిలేటెడ్ డాక్టర్ వచ్చేసి ఈ బోర్డు మెంబర్స్కి. సో ఈమె ఎంఆర్ఐ స్కాన్కి పిలిస్తే ఏదో ఒక రీజన్ చెప్పేసి అవాయిడ్ చేయడం జరుగుతుంది. సో అట్లా 2-3 టైమ్స్ అవాయిడ్ చేసిన తర్వాత వీళ్ళు సంబంధిత గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చేశారు. సో మా దగ్గర అయితే ఏవో రిపోర్ట్స్ ఉన్నాయి, ఇదంతా ఫేక్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దాన్ని అంతా ఆమె రిజెక్ట్ చేసేసి ఫైనల్గా ఈమె ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ఎంఆర్ఐ స్కాన్ చేయించుకొని ఇది నాకు నిజంగానే జెన్యున్గా ఉందని చెప్పేసి ఆ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయడం జరిగింది అనమాట. సో వాళ్ళు ఇంకా చేసేది ఏం లేక యాక్సెప్ట్ చేసి మాకు వచ్చిన 841 ర్యాంక్ ప్రకారం ఐఏఎస్ పోస్టింగ్ అయితే ఇచ్చారు. సో ఈ మనకి ఐఏఎస్ పోస్టింగ్ రాగానే మనకైతే కలెక్టర్గా ప్రమోట్ అయితే చేయడం జరగదు. ఒక 2 years ప్రొఫెషనల్ పీరియడ్ అనేది జరుగుతుంది. సో అందులోనే మనకు ట్రైనింగ్ అంతా ఇస్తారు. ఫిజికల్లీ స్ట్రాంగ్ అవ్వాలన్నా, మెంటల్లీ స్ట్రాంగ్ అవ్వాలన్నా ఆ ట్రైనింగ్ మొత్తం ప్రిపేర్గా చేస్తారు. మనం డ్యూటీ ఎట్లా చేయాలి ఏంటని చెప్పేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో అక్కడ ఏం జరిగిందంటే ఈమెకు వచ్చేసి పూణేలో పోస్టింగ్ ఇవ్వడం జరిగింది ప్రొఫెషనల్ పీరియడ్, ఆ 2 years ట్రైనింగ్. సో అక్కడ వచ్చిన కలెక్టర్ వచ్చేసి సుహాస్ దివాస్ గారు. సో ఆమె అక్కడికి వెళ్ళే ముందే ఆ సుహాస్ దివాస్ గారికి ఒక టెక్స్ట్ మెసేజ్ చేయడం జరిగింది. సో ఇట్లా నాకు ఇక్కడ క్యాడర్ అలాట్ చేశారు, నాకైతే ఒక సపరేట్ క్యాబిన్ కావాలి, అలాగే ఒక గవర్నమెంట్ వెహికల్ కావాలి, దానిపైన రెడ్ బల్బ్ ఉండాలి, అంటే ఇది గవర్నమెంట్ వెహికల్ అని తెలియాలి జనాలకు అని చెప్పేసి ఇలాంటి సమ్ రూల్స్ అయితే పెట్టడం జరిగింది. సో ఒకసారిగా కలెక్టర్ అయితే ఆశ్చర్యానికి గురైపోయాడు. సో ఇట్లా ఐఏఎస్ సెలెక్ట్ అయినా కూడా ఈ ట్రైనింగ్ పీరియడ్లో ఉన్న 2 years వరకు అయితే వీళ్ళకి ఎటువంటి పవర్స్ ఉండవు, అది అందరికీ తెలిసిన మ్యాటరే. సో ఈమెకు తెలిసి కూడా ఇట్లా ఎలా అడుగుతుందని చెప్పేసి మన కలెక్టర్ వచ్చేసి సుహాస్ దివాస్ గారు ఈమె వచ్చి ఆ డ్యూటీలో జాయిన్ అయ్యే వరకు అయితే వెయిట్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళాక ఏంటి నా క్యాబిన్ ఏది, కార్ ఏదని అడిగితే ఆయన సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్పడం జరిగింది. ఇట్లా మీరు ప్రొఫెషనల్ పీరియడ్లో ఉన్నారు, మీకు ఇట్లా అలాట్ చేయడం కుదరదు, మీకు పోస్టింగ్ ఇచ్చిన తర్వాత కలెక్టర్గా ప్రమోట్ అయిన తర్వాత మీకైతే అన్ని గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందని చెప్పడం జరిగింది.
సో ఆమె అవేవి పట్టించుకోకుండా నాకైతే ఒక సపరేట్ రూమ్ కావాలి, క్యాబిన్ కావాలి, నాకు గవర్నమెంట్ వెహికల్ కావాలని చెప్పేసి అట్లాగే మొండిగా మాట్లాడుతూ నాకైతే అవి ఇస్తేనే నేను ట్రైనింగ్లో పాల్గొంటానని చెప్పేసి ఇట్లా చేస్తూ చూస్తుంది అనమాట. సో ఈ కలెక్టర్ కింద అడిషనల్ కలెక్టర్ అని ఒక క్యాడర్ ఉంటుంది. ఆ అడిషనల్ కలెక్టర్ గారు ఏంటంటే ఒక చిన్న పని మీద అవుట్ ఆఫ్ వెళ్ళిపోవడం జరిగింది. సో ఆయన క్యాబిన్ అప్పుడు వచ్చేసి ఖాళీగా ఉందని చెప్పేసి మా క్యాబిన్లోకి వెళ్ళిపోయి అతని పర్సనల్ బిలాంగింగ్స్ మొత్తం బయటపడేసి టోటల్గా ఏమైతే ఆక్యుపై చేయడం జరిగింది. చివరికి ఆమె నేమ్ ప్లేట్ కూడా చేయించుకొని నా నేమ్ ప్లేట్ కూడా పెట్టుకోవడం జరిగింది అడిషనల్ కలెక్టర్ మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి. సో ఇదంతా చూసిన కలెక్టర్ అయితే ఒక 20 పేజెస్తో కూడిన రిపోర్ట్ అయితే మన యూపీఎస్సీ డిపార్ట్మెంట్కి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అయితే పంపించడం జరిగింది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి. సో వాళ్ళు ఈ రిపోర్ట్ అంతా చూసేసి అందులో ఉన్న ఒక ఆఫీసర్ అయితే ఆర్టీఐకి అప్లై చేయడం జరిగింది. ఆ ఆర్టీఐకి అప్లై చేయడం ద్వారా మనకైతే వీళ్ళ ఫ్యామిలీ అసెట్ మొత్తం బయటపడిపోయింది. సో వీళ్ళ ఫాదర్ వచ్చేసి ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసర్. సో ఇతనికి వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 40 crore దాకా ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి, అంత టోటల్ ఆస్తి కలిపి. తర్వాత ఈ పర్సనల్ బిలాంగింగ్స్, కార్స్ అయితేనేమి, తర్వాత ఒక గోల్డ్ అయితేనేమి, ఇవన్నీ కలిపి ఒక 17 crores దాకా ఈ అమ్మాయికి అయితే ఉంటుంది. సో ఇంత ప్రాపర్టీ ఉన్న వీళ్ళకు ఓబీసీ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఎలాగ ఇచ్చారో తెలియదు. ఈ ఓబీసీలో క్రిమిలేయర్, నాన్ క్రిమిలేయర్ అని 2 కేటగిరీస్ ఉంటాయి. క్రిమిలేయర్ అంటే 8 lakhs అబోవ్ ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ ఉంటే ఇస్తారు. ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ 8 lakhs బిలో ఉంటే మాత్రం నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో వీళ్ళకి వచ్చేసి ఏంట్రా అంటే కోట్లలో ప్రాపర్టీస్ ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, బట్ వీళ్ళకి మాత్రం నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఎలా ఇచ్చారో అర్థమవుతుంది. సో ఇక్కడే మనకు తెలిసిపోతుంది గవర్నమెంట్ అంతా ఈ స్కామ్స్ అనేవి ఎట్లా జరిగిపోతున్నాయి ఏంటంటే, ఈ సివిల్స్ ఎగ్జామ్ క్లియర్ చేయాలంటే ఈ కాంపిటేటర్స్ వచ్చేసి మ్యాక్సిమం ఒక 4 to 5 years దానికే డెడికేట్ చేసి రూమ్స్ తీసుకొని ఎంతో ఇన్వెస్ట్మెంట్ ఖర్చులు పెట్టేసి ఫ్యామిలీకి దూరంగా ఉంటూ, ఫంక్షన్స్కి దూరంగా ఉంటూ, ఎంజాయ్మెంట్కి దూరంగా ఉంటూ ఓన్లీ ఫోకస్ ఆన్ స్టడీ అని ప్రిపేర్ అవుతూ ఉంటారండి. సో ఎవరైతే జెన్యున్గా కష్టపడి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇలాంటి ఇన్సిడెంట్లు చూసినప్పుడు ఒక్కసారిగా భయం అయితే వేస్తుంది. ఎందుకంటే అంత కష్టపడి, అంత టైం ఇన్వెస్ట్మెంట్ చేసేసి, అంత మనీ ఇన్వెస్ట్మెంట్ చేసేసి మన లైఫ్ అంతా స్పాయిల్ చేసేసుకొని మనం ఇంత కష్టపడినా చివరికి ఆ గవర్నమెంట్ జాబ్కి సెలెక్ట్ కాకపోవడంతో పాటు ఇలాంటి స్కాములు చేసిన వాళ్ళు చాలా ఈజీగా ఈ మనీ ఇన్ఫ్లుయెన్స్ తోటి, ఈ ఫేక్ సర్టిఫికేట్స్ తోటి, ఈ స్కామ్స్ తోటి ఇంత ఈజీగా ఐఏఎస్ పోస్ట్నే కొట్టడం జరిగింది. సో ఇలాంటివన్నీ చూసినప్పుడు ఆ జెన్యున్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే చాలా డిసప్పాయింట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు ఈమె చేసిన స్కామ్ వల్ల అయితే బయటపడిపోయిన తర్వాత ఇప్పుడు ఆమె వచ్చేసి 2022 సివిల్స్ ఎగ్జామినేషన్ని క్యాన్సిల్ చేసేశారు. ఇంకా ఫ్యూచర్లో ఆమె ఎటువంటి గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాయకుండా టోటల్గా డీబార్ అయితే చేయడం జరిగింది. సోకాజ్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది ఆమెకి కస్టడీలోకి తీసుకొని. సో మనం ఏ తప్పు చేసినా కూడా అది ఏదో ఒక రోజు బయటపడాల్సిందే. కాబట్టి మనం ఏ పని చేసినా జెన్యున్గా చేయడమే మనం చేయాల్సిన పని. మన పని మనం చక్కగా చేస్తే దాంట్లోనే సెల్ఫ్ రెస్పెక్ట్ చాలు, అంతే. సో దట్స్ ద స్టోరీ ఆఫ్ యూపీఎస్సీ స్కామ్. సో మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేస్తారు.